ఈ వీడియో వచ్చేసి కేరళ డే 1 ట్రిప్పు. డే 1, డే 2 మాది మున్నార్. మేము మేక్ మై ట్రిప్ నుంచి వచ్చాము. సో, ఆల్మోస్ట్ అంటే డే 1లో మాకు మొత్తం గూడాను ఆహ్, కేరళ ట్రెడిషనల్ మీల్స్, 2 వాటర్ ఫాల్స్ అనమాట. చియపర వాటర్ ఫాల్ అండ్ వలరా వాటర్ ఫాల్ అండ్ స్పైస్ గార్డెన్ కవర్ చేశారు. మేము ఆల్మోస్ట్ కొచ్చిన్‌కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 12 అయిపోయింది. సో, ఈ 4 ప్లేసెస్ కవర్ చేశారు. మేక్ మై ట్రిప్ నుంచి మనకి ఇటినరీ మొత్తం ఇచ్చేస్తారు. మా కేరళ ట్రిప్ మొత్తం గూడాను 5 డేస్ 4 నైట్స్ ఉన్నాము మొత్తం గూడాను. 2 డేస్ మున్నార్‌లో ఉన్నాము. 1 డే తెక్కడి, 1 డే అలిపి అండ్ 1 డే కొచ్చి అనమాట. సో, మిగతాయి గూడా ఈ వీడియోస్ తర్వాత కంటిన్యూయస్‌గా మిగతా ప్లేసెస్ గూడా వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను. డీటెయిల్స్ మొత్తం గూడాను విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతది. సో, ఇదొచ్చేసి క్లే ఓవెన్‌కి వచ్చాము. ఇక్కడ కేరళ ట్రెడిషనల్ మీల్సు. మన సౌత్ ఇండియన్ అంటే మన ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం స్పైసీ తింటాం గదా! వీళ్ళయి మాత్రం కొంచెం స్పైసీ తక్కువుంది. ఇంకొకటి మనకి రైస్ కూడాను వైట్ రైస్ అంటే వైట్ రైసే మనకిస్తారు. కర్రీస్ ఇంకా స్వీట్స్ అన్నీ బావున్నాయి. కాకపోతే కొంచెం స్పైసీ కొంచెం తక్కువుంది అంతేను. బట్ మీల్స్ అయితే బావున్నాయి. సో, ఈ ఇటినరీలో పార్ట్‌గా వాళ్ళు కేరళ ట్రెడిషనల్ మీల్స్ మనకిచ్చారు. సో, అది వద్దు అనుకుంటే మనం సెపరేట్‌గా గూడా తీసుకోవచ్చు. కేరళలో మాత్రం ఎక్కడ చూసినా గ్రీనరీ, మొత్తం వాటర్ ఫాల్స్, ఇంకా బ్యాక్ వాటరు, లేక్స్ ఇంక మొత్తం ఇలాగే ఉన్నాయి. 5 డేస్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాము. సో, ఈ ట్రెడిషనల్ మీల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేది మున్నార్ ఆన్ ద వే. అంటే మున్నార్‌కి రీచ్ అయ్యే ముందే మనకి 2 వాటర్ ఫాల్స్ ఇంకా స్పైస్ గార్డెన్ గూడా ఉంటుంది. ఇదొచ్చేసి చియప్పర వాటర్ ఫాల్. మేము ఎళ్ళింది ఆగస్ట్ మిడ్‌లో. అప్పుడు వర్షాలున్నాయి. కానీ మేమెళ్ళిన 5 డేస్ మాత్రం వర్షాలు అట్లా ఏం లేవు. వర్షాకాలము. అందువల్లే వాటర్ బాగున్నాయి. యూజువల్‌గా ఆగస్ట్ నుంచి డిసెంబర్, జనవరి వరకు అంటే కేరళ ట్రిప్ వెళ్ళే వాళ్ళైతే మంచి సీజన్ అది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి స్పెషల్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ నుంచి మున్నార్‌కి వెళ్ళే రూట్‌లోనే ఈ 3 ప్లేసెస్ కవర్ జేయొచ్చు. చియపర వాటర్ ఫాల్స్, నెక్స్ట్ ఇదే వీడియోలో కంటిన్యూయస్‌గా మీరు చూడొచ్చు. అది వలరా వాటర్ ఫాల్స్, స్పైస్ గార్డెన్ గూడా 3 గూడా కవర్ జేసుకోవచ్చు. అంటే ట్రావెల్స్ నుంచి వెళ్ళకపోయినా మనం మామూలుగా గూడా సెపరేట్‌గా ప్లాన్ జేసుకునే వాళ్ళకి గూడాను అక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనం మాట్లాడుకొని అలా గూడా వెళ్ళిపోవచ్చు. నాకైతే ఇక్కడ వీళ్ళ షెడ్యూల్ డే 1 అంటే డే 2 ఏమేమి కవర్ జేస్తారు, ఏంటి మొత్తం వాళ్ళు ప్లాన్ జేసి ఇస్తారు. ప్లస్ ఒక డ్రైవర్, ఒక కార్ గూడా మన వరకు ఉంటుంది గాబట్టి, మాకెక్కడ టైం వేస్ట్ కాకుండా 5 డేస్ గూడా ఫుల్ మొత్తం ఆక్యుపై అయ్యి మొత్తం జూసాము. ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. సో, ఈ ట్రిప్‌లో ఏంటంటే మాకు మార్నింగ్ 9 కని డ్రైవర్ చెప్తాడు. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుదామనేసి. నైట్ ఆల్మోస్ట్ 7-8 మొత్తం మనము బయట తిరగొచ్చు. బయటనే అన్ని ప్లేసెస్ కవరింగ్ అంటే మొత్తం షెడ్యూల్ గూడా అలా ఉంటుంది. మళ్ళీ ఇంకా మనం 8కి ఇంకా చెక్ ఇన్ అయిపోతే హోటల్స్‌లోకి మళ్ళీ మార్నింగ్ 9కనమాట మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. మనకి సపోజ్ కొన్ని మనకి ఇంక్లూడ్ అవ్వలేదు. కానీ మున్నార్‌లో చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి అంటే అది కూడా మనం కవర్ చేసుకోవచ్చు. మేము అలాగా జీప్ సఫారీ ఎళ్ళాము. మా ఇటినరీలో లేదు జీప్ సఫారీ. కాకపోతే మాకు మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్ 8:30 లోపనమాట. 3 అవర్స్. ఈ 3 అవర్స్‌లో గూడా మేము జీప్ సఫారీ ఎళ్ళాము. అది మాత్రం చాలా బావుంది. మనకి ఇంకా డ్రైవర్ అన్నీ గూడా చెప్తుంటారనమాట. ఇక్కడ ఇది ఫేమసు అదనేసి. అలా మున్నార్‌లో స్పా సెంటర్స్ గూడా ఫేమస్ అంట. సో, మనం బుక్ చేసుకుంటే నైట్ 8కి అయిపోతుంది గాబట్టి ప్లాను నైట్ 8 నుంచి 1 అవర్, 2 అవర్స్ మన చాయిస్ అనమాట. మసాజెసు అంటే మొత్తం బాడీ మొత్తం ఉంటుంది. ఫేషియల్ అలా మేమైతే వెళ్ళలేదు. అంటే డే 1 మొత్తం టైర్డ్ అయిపోయాం అనేసి వెళ్ళలేదు. ఈవెన్ తెక్కడిలో గూడా మసాజ్ సెంటర్స్ ఉన్నాయి. మాకు ఈ ట్రిప్‌లో వీళ్ళిచ్చిన హోటల్సు, రెస్టారెంట్సు ఆహ్, ఇంకా రిసార్ట్స్ ఉంటాయి గదా! అవి మాత్రం చాలా బావున్నాయి. ఇంకా లాస్ట్ డే అల్లిపిలో ఒక రిసార్ట్ ఇచ్చారు. అపోజిట్ మొత్తం రివర్‌కి అపోజిట్ ఇచ్చారు. అది మాత్రం చాలా బావుంది. సో, ఇదొచ్చేసి వలరా వాటర్ ఫాలు. మొత్తం కూడా ఆన్ ద వేలోనే ఉంటుంది. చియప్పర వాటర్ ఫాల్ నుంచి ఈ వాటర్ ఫాల్‌కి ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ జర్నీ రోడ్ జర్నీ అంతేను. నేను ఈ ఫాల్స్ దగ్గర ఫోటోస్ యాడ్ చేశాను.
ఇంకొకటి మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే, మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 వాటర్ ఫాల్స్‌లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చియపరా వాటర్ ఫాల్ ఏంటంటే చాలా దగ్గరగా చూడొచ్చు. అదే ఈ వలరా వాటర్ ఫాల్ మాత్రం కొంచెం డిస్టెన్స్ కొంచెం దూరంగా ఉంది. అంతే డిఫరెన్స్.